హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. వరుసగా ఫ్యూచర్ సిటీ అప్డేట్స్ వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఇది కూడా ఫ్యూచర్ సిటీలో రాబోతున్న ఒక ప్రధానమైన విభాగానికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్తున్నాను. వీడియో డ్యూరేషన్ నాకు తెలిసి చాలా తక్కువగా ఉంటుంది. మ్యాక్సిమమ్ 6-7 నిమిషాలకు మించదు. సో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ చేయబోతోంది ఈ ఫ్యూచర్ సిటీలో ఎస్టాబ్లిష్ తలపెట్టిన ఒక భారీ ప్రాజెక్టుకు సంబంధించి. ఆ ప్రాజెక్ట్ ఏమిటి, ఎవరెవరు ఏ దేశానికి వెళ్తున్నారు అనే విషయంలో నేను కొన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. యాజ్ యూజువల్ నేను చెప్తున్నాను, ఫ్యూచర్ సిటీ విషయంలో కన్ఫ్యూజ్ కావద్దు, అపోహలు అసలే వద్దు. డెఫినెట్గా సూనర్ ఆర్ లేటర్, కొద్దిగా ఒకరోజు అటు ఇటుగా డెఫినెట్గా ఫ్యూచర్ సిటీ అనేది హైదరాబాద్ సిటీకి అవసరం. అధికారంలో ఎవరున్నా, ఎవరు పోయినా, ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా కూడా హైదరాబాద్ జనాభా విస్తరణను మాత్రం ఎవ్వరూ అడ్డుకోలేరు. ఓకే, హైదరాబాద్ పాపులేషన్ 2040 కల్లా 3 కోట్లు దాటే అవకాశం ఉన్నప్పుడు ఎటో ఒకవైపు హైదరాబాద్ విస్తరించాలి. అందుకే ఫ్యూచర్ సిటీ వైపు విస్తరించడానికి స్కోప్ ఎక్కువ అని చెప్పి అటువైపు వెళుతుంది. చాలామంది అనుకుంటారు, మరి అటువైపు ఎందుకు, మిగతా అన్ని రూట్లు ఉన్నాయి. ప్రధానమైన అంశం ఏంటంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్ సిటీకి రెండో ఎయిర్పోర్ట్ రావడానికి అవకాశాలు చాలా తక్కువ. ఇందుకు 2 ప్రధానమైన కారణాలు. చంద్రబాబు టైంలోనో లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలోనో ఈ శంషాబాద్ జిఎంఆర్తో ఒప్పందం జరిగినప్పుడు దాదాపు 150 కిలోమీటర్ల రేడియస్లో ఇంకొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకూడదు అనే ఒక ఒప్పందం జరిగినట్టుగా చెప్తూ ఉన్నారు. అదే నిజమైతే ఇంకా ఆ ఒప్పందాన్ని రివైజ్ చేసే వరకు రెండో ఎయిర్పోర్ట్ హైదరాబాద్కు రాదు. సరే, రీజనల్గా కొన్ని విమానాశ్రయాలు ప్రయత్నం చేస్తున్నారు. అటు వరంగల్ కావచ్చు, తర్వాత అటు ఆదిలాబాద్ కావచ్చు, ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ హైదరాబాద్కు ధీటుగా ఇంకొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం అనేది అసాధ్యం. సో అలాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు కనెక్టివిటీ పెద్ద స్థాయిలో ఉండడంతో పాటు ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ కనుక ఆకర్షించాలనుకుంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నియర్ బై ఉండాల్సిందే. దాన్ని దృష్టిలో పెట్టుకోవడం ఒకటి. తర్వాత అసైన్మెంట్ ల్యాండ్ పెద్ద ఎత్తున అవైలబిలిటీ ఉండడం, అంటే రేటు తక్కువ ఉన్న ప్రభుత్వ భూములు, అసైన్మెంట్ ల్యాండ్స్ అందుబాటులో ఉండడం అనేది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. దాంతోపాటు గ్రీనరీని పరిరక్షించడానికి ఒక 4 రిజర్వ్ కన్జర్వేటివ్ అండ్ రిజర్వ్ ఫారెస్ట్లు కూడా ఉన్నాయి. నోముల, గున్గల్, తర్వాత లేమూరు లాంటివి. కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేస్తూ, వాటిని భవిష్యత్తులో ఒక అర్బన్ ఫారెస్ట్లుగా చేస్తూ, భవిష్యత్తులో పొల్యూషన్కు సంబంధించి ఎలాంటి స్కోప్ ఇవ్వకుండా గ్రీన్ సిటీలను డెవలప్ చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ ఫ్యూచర్ సిటీ దాదాపు 35-36% గ్రీనరీకి పెద్దపీట వేస్తూ డిజైన్ చేసిన సిటీస్ ఇవి. దాంట్లో భాగంగా ఫస్ట్ ఫేజ్ 13,973 ఎకరాలను ఆల్రెడీ ఏడాది క్రితమే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ TGIIC మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసింది. ల్యాండ్ యూసేజ్ ప్లాన్ అంటారు దాన్ని సింగపూర్ కన్సార్షియంతో ప్రిపేర్ చేయించారు. వీళ్ళు లోకల్గా ప్రిపేర్ చేసింది కాదు. నేను చూపించిన వాళ్ళకి చాలా మందికి చెప్తుంటాను, SJ అని ఒక సింగపూర్ కన్సార్షియం, దాని ద్వారా ప్రిపేర్ చేయించాను. ల్యాండ్ని ఎలా యూజ్ చేసుకోవాలి, వాటి పరిధిలో ఉన్న చెరువులను, కుంటలను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాటిని ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో రీక్రియేషన్ ఏరియాస్ కనుక క్రియేట్ చేస్తే వాటి సమీపంలో ఎలాంటి కంపెనీలకు స్థలం ఇవ్వకపోతే వాటిని అలాగే ప్రొటెక్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. దీంతో పాటు గ్రీనరీ ఎక్కడైతే ఉందో ఆ గ్రీనరీకే వదిలేయడం, బ్లూ అండ్ గ్రీన్ రెండింటిని ప్రొటెక్ట్ చేస్తూ వాటికి సంబంధించి 35-36% పక్కన పెట్టి మిగతా దాంట్లో రోడ్లు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్తూ మిగతా దాన్ని బిట్స్గా డివైడ్ చేసి కంపెనీలకు ఇవ్వడం. ఇది కాన్సెప్ట్. చాలా మందికి అర్థం కాక కొంతమంది అబ్బెబ్బో లైఫ్ సైన్సెస్ హబ్బా అని, అంటే వీళ్ళందరూ ఒక 30 ఏళ్ల కింద ఉన్న అట్మాస్ఫియర్నే ఫీల్ అవుతున్నారు. ఫార్మా అనగానే మాకు తెలుసులేండి అన్నీ ఉంటాయి. చాలామందికి తెలియని ఇష్యూస్ చాలా ఉన్నాయి. హైదరాబాద్కు 60 కిలోమీటర్ల లోపల పొల్యూషన్ కారకాలకు సంబంధించిన ఫ్యాక్టరీలను అనుమతించారు. ఇది 20 ఏళ్ల క్రితం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన ఆదేశాలు. అందుకే చాలా దూరంలో ఉన్న పోలేపల్లి సెజ్లోను, జడ్చర్ల సెజ్లోను, ఇటువైపు జహీరాబాద్ నిమ్స్లోను పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి. ఈ ఫ్యూచర్ సిటీలో లైవ్లీవుడ్ పెంచడానికి, లైవ్లీవుడ్కు పెద్ద ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కాలుష్య కారకానికి సంబంధించిన ఎలాంటి ఇండస్ట్రీస్ని దీంట్లో అనుమతించరు. వన్స్ ఫర్ ఆల్ చెప్తున్నాను, ఒక్కసారి కళ్ళు తెరుచుకొని చూడండి, తర్వాత చెవులు రిక్కరించి వినండి. ఓకే, క్లారిటీతో చెప్తున్నారు. ఫ్యూచర్ సిటీలో నెట్ జీరో సిటీ, 0% పొల్యూషన్. ఇది విశ్వసించిన వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. విశ్వసించని వాళ్ళు ఒక 10 ఏళ్ల తర్వాత పశ్చాత్తాప పడొచ్చు.
ఇవాళ అదృష్ట ఏదొచ్చి గంట కొడితే సైకిల్ బెల్లెట్టుకొని సైడ్ ఇచ్చినట్టుగా ఫ్యూచర్ సిటీకి వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు, అబ్బాయి అనుకొని చాలా మంది దాటేస్తున్నారు. అలాంటి వారు ఒక 5-10 ఏళ్ల తర్వాత డెఫినెట్గా రిగ్రెట్ అవుతారు, నన్ను ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు. అంత కాన్ఫిడెన్స్తో నేను చెప్తున్నాను. రైట్, ఇక పక్కన పెడితే అలాంటి ఫ్యూచర్ సిటీలో జెన్యూన్ ఏరియాని ఎంచుకోండి, జెన్యూన్ ప్లేస్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం స్టడీ చేయండి. తర్వాత ల్యాండ్ యూసేజ్ ప్లాన్ ప్రిపేర్ చేసింది తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాన్ని స్టడీ చేసి ఏది రైట్ ప్లేస్ అని చూసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేయండి. ఎక్కడైతే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయో అక్కడ ఫస్ట్ డెవలప్ అవుతుంది, ఆ తర్వాత మిగతా ఏరియాలకు విస్తరిస్తుంది. ఇది జగమెరిగిన సత్యం. అదే నేను పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగా మేడిపల్లి, మల్కీస్గూడ దగ్గర ఇన్వెస్ట్ చేయండి. ఆ వెంచర్లు కనుక మీకు డెఫినెట్గా 5-6 ఏళ్లలో మంచి అప్రిషియేషన్ కన్ఫర్మ్గా ఇస్తాయి. రైట్, అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. దాంతోపాటు సాగర్ రోడ్లో కానీ, శ్రీశైలం రోడ్లో కానీ, ముఖ్యంగా మహేశ్వరం లాంటి ఏరియాలో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. వీలైనంత త్వరగా ఫ్యూచర్ సిటీ అనుకుంటే మాత్రం December 9 తర్వాత అద్భుతాలు జరగబోతున్నాయి. డెఫినెట్గా అక్కడ ల్యాండ్ వాల్యూస్ 2 పెరుగుతాయి. ఎందుకంటే ప్రభుత్వం తనకున్న 1300 ఎకరాలను వేలం వేయడానికి కూడా రంగం సిద్ధం చేస్తుంది. ఒకసారి వేలం ప్రక్రియ మొదలైతే భూముల ధరలు పెరగడం మొదలవుతుంది. అప్పుడు మనం కొందామన్నా కొనలేరు. ఇవాళైతే మీరు ఎవరైతే 20-25 లక్షలు అఫోర్డ్ చేయగలరో తర్వాత ఒక 1 year తర్వాత 30-35 లక్షలు లేనిది మీరు అఫోర్డ్ చేయలేరు. అక్కడ అలా పెరుగుకుంటూ పోతుంది క్రమంగా. కాబట్టి అందుబాటులో ధరలు ఉన్నప్పుడే కొనడం బెస్ట్, అది మంచి నిర్ణయం అవుతుంది. చాలా మందికి ఇది అర్థం కాక చూద్దాంలే అనుకుంటా వెళ్ళిపోతున్నారు, టైంపాస్ చేస్తున్నారు. టైంపాస్ చేసేవాళ్ళు ఖచ్చితంగా కొంతకాలం పోయిన తర్వాత రిగ్రెట్ అవుతారు. ఇప్పుడే 1 year క్రితం వచ్చి చూసిపోయిన వారు ఆ రోజు తీసుకుంటే బాగుండేది, ఆ రోజుకు ఈ రోజుకు 50% ప్రైస్ హైక్ కనిపిస్తుంది మాకు, ఆ రోజు తీసుకుంటే బాగుంటుందని చెప్పి నాకు చాలా మంది కాల్ చేస్తున్నారు. ఇప్పుడు చూసి వెళ్ళిపోతున్న వారు కూడా అదే రకంగా 1 year తర్వాత రిగ్రెట్ అవుతారు, ఫర్ షూర్ చెప్తున్నాను. రైట్, ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఈ 13,973 ఎకరాలలో మనకు 2 ప్లేస్లో స్పోర్ట్స్ రిలేటెడ్ దానికి విభాగానికి కేటాయించారు. దాంట్లో భాగంగా ఒకటేమో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకు ఒక ప్లేస్ కేటాయించారు, ఇంకొక చోటనేమో స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని కేటాయించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అర్థం కాని వారికి చెప్తున్నాను, ఎల్బీ స్టేడియం ఉంది. ఎల్బీ స్టేడియంకు పక్కన కొన్ని టెన్నిస్ కోసము వీటి కోసం కొంత ఒక కాంప్లెక్స్ లాగా కట్టారు. ఎందుకు అంటే వాటిల్లో ఈ కోచ్లు, అసిస్టెంట్ కోచ్లు, ఒక టీం ఉంటుంది, తర్వాత అడ్మినిస్ట్రేషన్ విభాగం ఉంటుంది, వాటికి ఆధ్వర్యంలో అవి పనిచేస్తూ ఉంటాయి. ఇలాంటివి మనకు గచ్చిబౌలి స్టేడియం దగ్గర కూడా కనిపిస్తాయి. అదే రకంగా అక్కడ కాకుండా ఒకే చోట స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి దాదాపు 40 స్పోర్ట్స్ విభాగాలకు సంబంధించి కోచ్లు, అసిస్టెంట్ కోచ్లు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటికి కోచింగ్ ఇవ్వడానికి అవసరమైన వ్యవస్థ ఏర్పాటు చేయడానికి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఫ్యూచర్ సిటీలో ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం. ఇందులో భాగంగా నాకు తెలిసినంత వరకు 40 విభాగాలను గుర్తించారు. ఆ 40 విభాగాలకు కోచ్, అసిస్టెంట్స్ కోచ్లు, మిగతా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ను నియమించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంతోపాటు దానికి దగ్గరలోనే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఏర్పాటు కూడా ఒక యంత్రాంగం ప్రిపేర్ చేసి పెట్టారు, ఆ స్పేస్ కేటాయించారు. చాలా మంది ఏమనుకుంటారంటే ఉప్పల్ స్టేడియం ఆల్రెడీ ఉంది కదా అని అనుకుంటారు. హైదరాబాద్లో ఇప్పుడు కాదు, దాదాపు 60 ఏళ్ల క్రితం నుంచి కూడా మనకు ఎల్బీ స్టేడియం ఉంది. కానీ ఎల్బీ స్టేడియంలో మ్యాచ్లు కండక్ట్ చేసినప్పుడు ఆ నియర్ బై ఏరియాలో చాలా కీలకమైన విభాగాలు ఉన్నాయి. అసెంబ్లీ కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, చాలా వాణిజ్యపరంగా కూడా చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్, ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఆ రద్దీ ద్వారా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని గుర్తించిన ప్రభుత్వాలు ఉప్పల్ స్టేడియంను ప్రపోజ్ చేశాయి. ఉప్పల్ స్టేడియం ప్రపోజ్ చేసినప్పుడు కూడా ఎందుకు అన్నారు చాలా మంది, ఎందుకంటే ఉప్పల్ అప్పటికే మనకు పెద్దగా డెవలప్మెంట్ కనిపించలేదు, అంత దూరం ఎవరు వెళ్తారో అన్నారు. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగితే అటు రామంతపూర్ దాకా, ఇటు నాగోల్ దాకా, ఇటు హబ్సిగూడ తార్నాక దాకా మొత్తం జామ్ అయిపోతుంది పరిస్థితి. ఏదన్నా ఇప్పుడు IPL సీజన్స్ బిగిన్ అయినప్పుడు చూసిన వరకు తెలుస్తుంది. మామూలుగా ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఏదో 2-3 ఏళ్ళ కోటా వస్తాయి కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ IPL సీజన్ జరుగుతున్నప్పుడు ఆ 2 నెలలు మాత్రం సినిమా కనపడుతుంది. ఎందుకంటే చాలా మ్యాచ్లు జరుగుతుంటాయి. ఆ టైంలో మాత్రం చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ముఖ్యంగా నేను రెగ్యులర్గా ఆ రూట్లో తిరుగుతుంటాను కాబట్టి ప్రత్యక్ష నరకాన్ని చూస్తాం కాబట్టి తెలుసు. కాబట్టి ఈ నేపథ్యంలోనే సిటీకి దూరంగా ఇక మోడల్, ఇప్పుడు మనకు అహ్మదాబాద్లో మొతేరా స్టేడియం ఉండే, తర్వాత దాన్ని రీపేర్ చేసిన తర్వాత ఇప్పుడు నరేంద్ర మోదీ స్టేడియం అయింది. అబ్నార్మల్ సూపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది. అలాంటి నమూనాతో ఇక్కడ ఫ్యూచర్ సిటీలో ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కట్టాలన్నది ప్రతిపాదన. దానికి అనుగుణంగా లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే
ఉన్నత అధికారులతో పాటు కొంతమంది స్పోర్ట్స్ రిలేటెడ్ ఎక్స్పర్ట్స్తో ఒక టీంని ఏర్పాటు చేసి ఆ టీంని ఎక్కడైతే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంస్ అద్భుతంగా ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా అనుకోండి, మెల్బోర్న్ అనుకోండి, తర్వాత మన ఇంగ్లాండ్లో ప్రధానంగా లార్డ్స్ లాంటి ప్లేస్ కావచ్చు, ఇలాంటివి ఒక బ్రహ్మాండమైన, తర్వాత సౌత్ ఆఫ్రికాలో జోహెనస్బర్గ్ కావచ్చు, ఇలాంటి సూపర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంస్ ఉన్న సెంటర్స్కి పంపించి అక్కడి నుంచి అక్కడ ఉన్న ఎక్స్పర్టైజ్ను స్టడీ చేసిన తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇక్కడ ప్రపోజ్ చేయాలని ఆల్రెడీ బీసీసీఐ ముందు ఒక అప్లికేషన్ ఉంది. అయితే దాన్ని అప్డేట్ చేయడానికి, ఆ పూర్తి స్థాయి డిపిఆర్ ప్రిపేర్ చేయడానికి ఒక టీంని ఇప్పుడు ఇంటర్నేషనల్ విదేశీ పర్యటనకు పంపే పరిస్థితులు, దానికి సంబంధించిన నిర్ణయం తాజాగా జరిగింది. వాళ్ళు 1-2 monthsలో ఇంటర్నేషనల్ స్టడీ టూర్కి వెళ్ళబోతున్నారు. నేను ఇందాక చెప్పాను కదా, ఆస్ట్రేలియా ఒకటి, సౌత్ ఆఫ్రికా ఒకటి, ఇంగ్లాండ్ ఒకటి సెలెక్ట్ చేశారు. అక్కడి నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ స్టేడియంకు సంబంధించిన పూర్తి స్థాయి డిపిఆర్ ప్రిపేర్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఇది మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. ఈ కంటెంట్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా నా నెక్స్ట్ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చెప్తున్నాను. ఇది ఫ్యూచర్ సిటీ అమరావతి మచిలీపట్నం పోర్టును కనెక్ట్ చేయబోతున్న 12 వరుసలు అంటే ఒకసారి చాలా మందికి అర్థం కావడం లేదు. ఔటర్ రింగ్ రోడ్తో పోల్చి చెప్తే అర్థమవుతుందేమో. ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడు ఉన్నది మెయిన్ సర్వీస్ రోడ్ కాకుండా ఉన్నది, అటు 5 లైన్లు ఇటు 5 లైన్లు ఉంటాయి. అంటే దానికంటే అటొక్క లైన్ ఎక్కువ, ఇటొక్క లైన్ ఎక్కువ, మొత్తం 6 వరుసలు, అటు 6 వరుసలు ఇటు, మొత్తం 12 వరుసల 12 లైన్లు, 12 లైన్స్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే భారత్ ఫ్యూచర్ సిటీలోని కుర్మిద్ద జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యి నాగార్జున సాగర్ రోడ్డు క్రాస్ చేసి నల్గొండ, మిర్యాలగూడ నుంచి అమరావతి ఔటర్ రింగ్ రోడ్ను టచ్ చేస్తూ, ప్రపోజ్డ్ ఔటర్ రింగ్ రోడ్ను టచ్ చేస్తూ బందర్ పోర్టు దాకా ఈ రోడ్డును వేయబోతున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ నా నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.